గ్రేటర్ హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాల దందా కొనసాగుతూనే ఉంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కొందరు వ్యాపారులు ఇష్టం వచ్చినట్లుగా ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. కల్తీ పన్నీరు తయారీ అమ్మకాల గుట్టురట్టు అయింది. ఏకంగా 800 కేజీలకు పైగా కల్తీ పన్నీర్ను హైదరాబాద్ ఫాస్ట్ టీమ్ స్వాధీనం చేసుకున్నాయి. కల్తీ ఆహార పదార్థాల తయారీ విక్రయాలను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ ఫాస్ట్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఫుడ్ అడల్టరేషన్ సర్వేలైన్స్ టీమ్స్ ను సింపుల్ గా ఫాస్ట్ అంటారు. ఈ బృందాలు కల్తీ ఆహార పదార్థాల తయారీ విక్రయాలు చేస్తూ ఉన్న ముఠాలపై దాడులు చేస్తూ కేసులను నమోదు చేస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కల్తీ పన్నీర్ పై ఫోకస్ పెట్టారు అధికారులు. పన్నీర్ తయారీ అమ్మకాలు చేస్తున్న యూనిట్స్ షాప్స్ లో తనిఖీలు చేశారు. 8 పన్నీర్ తయారీ యూనిట్లు 45 అవుట్లెట్లలో తనిఖీలు నిర్వహించింది హైదరాబాద్ ఫాస్ట్. ఈ తనిఖీల్లో 800 కేజీలకు పైగా కల్తీ పన్నీర్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులు నాణ్యత లేని పన్నీర్ని తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. చీజ్ అనలాగ్ను పన్నీర్గా విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది. క్వాలిటీ లేని మిల్క్ పౌడర్ను పన్నీర్ తయారీ కోసం వాడుతున్నట్లుగా గుర్తించారు. గడువు తేదీ దాటిన తర్వాత కూడా కల్తీ పన్నీర్ సేల్స్ చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. సో ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ వితౌట్ మిల్క్ ఫ్యాట్, వెజిటేబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ మలై పన్నీర్, ఈ పన్నీర్లో ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ బోత్ పన్నీర్లో కొంచెం డిఫరెన్స్ ఉంది, అది న్యూట్రిషనల్ వాల్యూలో డిఫరెన్స్ ఉంది. ఎవరైనా ఈ రీటైల్ షాప్ వాళ్ళు, హోల్సేలర్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఇది వైలేషన్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంది. వాళ్ళపైన కేసు బుక్ చేస్తాము. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేల్ ఆర్ రిటైల్ షాప్ లైసెన్స్ కూడా మేము క్యాన్సల్ చేయడానికి పెడతాము. పన్నీర్ కొనుగోలు సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని హైదరాబాద్ ఫాస్ట్ విభాగం విజ్ఞప్తి చేస్తోంది. కల్తీ పన్నీర్ వాడితే అనారోగ్యం బారిన పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.